తెలంగాణ జలమండలి ఎన్నికల్లో ఐఎన్డీయూసీ బలపరిచిన అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డికి తిరుగులేదని భారీ మెజారిటీతో గెలిపించి చరిత్ర సృష్టించబోతున్నామని వాటర్ వర్క్స్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శంకర్ ప్రకాష్ తెలియజేశారు. ఎన్నికల్లో పోలింగ్ కు గడువు సమీపించిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లు ప్రాథమిక వహించిన యూనియన్ వాళ్లు లేదా అక్కడి అధ్యక్షులుగా చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చేసరికి పెండింగ్ లో ఉన్న డిమాండ్లన్నీ గుర్తుకు వచ్చాయా అంటూ ఆయన నిలదీశారు. తమ ఎమ్మెల్యే కాళే యాదయ్య నేతృత్వంలో తమ మొగుళ్ల రాజిరెడ్డికి సంపూర్ణ మద్దతు ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల తరపున ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఎమ్మెల్యే యాదయ్య ఇప్పటికే తమకు దిశానిర్దేశం చేశారని కూడా స్పష్టం చేశారు. మొగుళ్ల రాజిరెడ్డిని గెలిపించాలని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల డిమాండ్లను కూడా ఇప్పటికే రాజిరెడ్డి వద్ద ఉంచామని కూడా తెలియజేశారు. గెలిచిన అనంతరం ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెడతామని కూడా ఈ సందర్భంగా శంకర్ ప్రకాష్ ప్రకటించారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఐఎన్టీసీ బాగలింగంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ప్రత్యేకించి మరికొద్ది గంటల్లో తెలంగాణ జలమండలి కార్మిక గుర్తింపు సంఘానికి సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం జరిగిన క్రమంలో ఇక్కడ మనకు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడైన చెరక గణేష్ గారు, ఉమేష్ గారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఐఎన్టీసీ బాగలింగంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ప్రత్యేకించి మరికొద్ది గంటల్లో తెలంగాణ జలమండలి కార్మిక గుర్తింపు సంఘానికి సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం జరిగిన క్రమంలో ఇక్కడ మనకు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడైన చెరక గణేష్ గారు, ఉమేష్ గారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఐఎన్టీసీ బాగలింగంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ప్రత్యేకించి మరికొద్ది గంటల్లో తెలంగాణ జలమండలి కార్మిక గుర్తింపు సంఘానికి సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం జరిగిన క్రమంలో ఇక్కడ మనకు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడైన చెరక గణేష్ గారు, ఉమేష్ గారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఐఎన్టీసీ బాగలింగంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ప్రత్యేకించి మరికొద్ది గంటల్లో తెలంగాణ జలమండలి కార్మిక గుర్తింపు సంఘానికి సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం జరిగిన క్రమంలో ఇక్కడ మనకు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడైన చెరక గణేష్ గారు, ఉమేష్ గారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ఐఎన్టీసీ బాగలింగంపల్లిలోని ప్రధాన కార్యాలయంలో ఉన్నాం. ప్రత్యేకించి మరికొద్ది గంటల్లో తెలంగాణ జలమండలి కార్మిక గుర్తింపు సంఘానికి సంబంధించి ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం జరిగిన క్రమంలో ఇక్కడ మనకు తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడైన చెరక గణేష్ గారు, ఉమేష్ గారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్